రెనాల్ట్ కంపెనీ ఈరోజు ఇండియాలో ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ నా వెనకాల ఉన్న కారు. సో ఈ కారు గురించి నేను మీకు పెద్దగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఈ కార్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 4,50,000 కార్స్ అయితే సేల్ అయ్యాయి. సో హ్యూజ్ సేల్స్ అనే చెప్పాలి. ఈ సెగ్మెంట్ కూడా మనకి చాలా కాంపిటీషన్ ఉన్న సెగ్మెంట్. సో ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ అనమాట. సో ఈ సెగ్మెంట్లో మనకి ఇంకా వేరే కార్లు ఉన్నాయి, అవి చాలా ఎక్కువగా సేల్ అవుతాయి. బట్ ఆ కాంపిటీషన్ తట్టుకొని కూడా ఇంకా ఈ కార్ నిలబడిందంటే చాలా గొప్ప విషయమే చెప్పాలి. సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ రెనాల్ట్ క్విడ్. సో దీంట్లో మనకు ఒక ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేశారనమాట రీసెంట్గా అంటే ఒక 3-4 నెలల పైన అయింది. సో పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు, బట్ చిన్న చిన్న ట్వీక్స్ అయితే చేశారు. దాని గురించి నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కార్ కొనాలని ప్లాన్ చేసినప్పుడు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయింది, ఈ కార్ గురించి తెలుగులో చాలామంది అయితే అసలు వీడియోస్ కూడా చేయలేదన్నమాట. ఎందుకు ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ని చాలామంది కొంచెం ఇగ్నోర్ చేస్తారని నాకైతే అనిపించింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రంట్ సైడ్ మీరు చూసుకోవచ్చు, మనకి పెద్దగా ఓవరాల్గా చేంజెస్ అయితే ఏం లేవు. జస్ట్ గ్రిల్ డిజైన్ కొంచెం మార్చారు. అండ్ ఇక్కడ మనకి రెనాల్ట్ కొత్త లోగో ఉంది కదా, అదైతే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద బంపర్ కానీ దాని తర్వాత స్కిట్ ప్లేట్స్ కానీ పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, సైడ్ ఇండికేటర్స్. అండ్ మనకి ప్రజెంట్ ఎల్ఈడి హెడ్లైట్స్ కూడా రావట్లేదు, హాలోజన్ హెడ్లైట్సే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేప్పటికి నేను చెప్పడం మర్చిపోయాను, ఇది క్విడ్లో టాప్ ఎండ్ అనమాట. సో ప్రజెంట్ మనకి 2 వేరియంట్లు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఇంతకుముందు అయితే 4 వేరియంట్లు అవైలబుల్లో ఉన్నాయి, బట్ ప్రజెంట్ 2 వేరియంట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది టాప్ ఎండ్ క్లైంబర్ అనమాట. సో మీకు ఇక్కడ వెనకాల బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు, అది నేను మీకు చూపిస్తాను. పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి సింగిల్ వాష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, విండ్షీల్డ్కి మనకి జనరల్గా 2 వైపర్స్ ఉంటాయి కదా, బట్ దీంట్లో సింగిల్ వైపర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ వైపర్ సైజ్ మీరు చూసుకోవచ్చు చాలా హ్యూజ్ అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్ విండ్షీల్డ్ ఇది కంప్లీట్గా కవర్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఓల్డ్ స్టైల్ యాంటనా అయితే ప్రొవైడ్ చేశారు. సో షార్క్ ఫిన్ యాంటనా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ సైడ్ వ్యూలో మనకి మీరు వీల్స్ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ 14 ఇంచ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి అల్లా వీల్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జస్ట్ వీల్ క్యాప్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి డ్రమ్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తాను అనమాట. సో ఓవరాల్గా మీరు ఈ సైడ్ వ్యూ అయితే చూసుకోవచ్చు. సో కొంచెం స్పోర్టీ ఫీల్ అయితే ఉందన్నమాట మనకి. సో ఈ సైడ్ బీడింగ్స్ కానీ దాని తర్వాత డోర్ హ్యాండిల్స్ కానీ, సో వీటి వల్ల కొంచెం స్పోర్టీ లుక్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, క్లైంబర్ ఎడిషన్ చెప్పాను కదా మీకు ఇప్పుడే, ఆ క్లైంబర్ ఎడిషన్ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఫెండర్ మీద అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా చాలా నీట్గా ఉంటుంది డిజైన్ అయితే, మనకి ఎటువంటి హడావిడి లేకుండా చాలా నీట్గా ఉంటుంది. అండ్ రూఫ్ రేస్ కూడా ప్రొవైడ్ చేశారు బ్లాక్ కలర్లో. ఇవి వచ్చేటప్పటికే మనకి ఫంక్షనల్ రూఫ్ రేస్ కాదు, ఇవి జస్ట్ మనకి స్టైలింగ్ కోసం ప్రొవైడ్ చేశారనమాట. సో ఓవర్ వ్యూస్ కూడా మీరు చూసుకోవచ్చు, బాడీ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు, వైట్ కలర్లో ప్రొవైడ్ చేశారు. ఇదే కాకుండా మీకు ఇక్కడ రూఫ్ రేస్ ఉంటాయి కదా, అక్కడ కూడా సేమ్ వైట్ కలర్ థీమ్ అయితే ఫాలో అయ్యారనమాట. ఓవర్ వ్యూస్కి మనకి ఎటువంటి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఈవెన్ మీకు ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ కానీ దాని తర్వాత ఈ లోపల అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, అది కూడా మనం మాన్యువల్గానే చేసుకోవాలి. సో వీటికి అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. దాని తర్వాత బ్యాక్ సైడ్ మనకి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్పాయిలర్ అయితే లేదు, జస్ట్ కొంచెం ఎక్స్టెన్షన్ అయితే ఉందన్నమాట. సో ఈ కార్లో మనకి సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి ప్యాట్ హోల్స్ గురించి కానీ దాని తర్వాత గతుకుల గురించి కానీ ఎటువంటి భయపడాల్సిన పని అయితే లేదనమాట. ఇక్కడ మనకి డీఫాగర్ కానీ దాని తర్వాత రేర్ వైపర్ వాషర్ ఇలాంటివి ప్రొవైడ్ చేయట్లేదు. సో బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు, రెనాల్ట్ లోగో అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఈ లోగో లోపల చిన్నదిగా ఇక్కడ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో పార్కింగ్ కెమెరా అనమాట. నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ బూట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా కీనే యూజ్ చేయాలి. మనకి ఇక్కడ సపరేట్ బటన్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఓవరాల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా మీరు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే అసలు మీకు పెద్దగా చేంజెస్ ఏం తెలియవు అనమాట, సేమ్ ప్రీవియస్ దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఓవరాల్గా 3 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో చాలా కార్స్లో మనకి 2 మాత్రం ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కార్లో మనకి 279 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో హ్యూజ్ బూట్ స్పేస్ అనమాట ఈ సెగ్మెంట్లో. నెక్స్ట్ మనకు స్పేర్ వీల్ చూద్దాం. స్పేర్ వీల్ కూడా మీరు చూసుకోవచ్చు, సేమ్ సైజ్ స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా స్టీల్ వీలే ప్రొవైడ్ చేస్తారు. ఈ మధ్య చాలా కార్స్లో మనకి స్పేర్ వీల్ అయితే ఎగ్గొడుతున్నారు కదా, బట్ అది మంచి విషయమే చెప్పాలి. ఎక్కడ కూడా కాస్ట్ కటింగ్ చేయకుండా స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సేఫ్టీ వైజ్ స్పేర్ వీల్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అది ఉండాల్సిందే. సో ఓవరాల్గా ఇది ఎక్స్టీరియర్ లుక్ ఫ్రెండ్స్. మనకి ప్రీవియస్ అంతా కంపేర్ చేస్తే పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు, బట్ హడావిడి లేకుండా డిజైన్ అయితే చేశారనమాట. సో డ్రైవర్ సైడ్ డోర్కి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకి కీ ఎంట్రీ అనమాట. సో కీలెస్ ఎంట్రీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, కీ ఎంట్రీ ప్రొవైడ్ చేశారు. సో ఈ డోర్ హ్యాండిల్స్ నాకు కొంచెం బాగా నచ్చాయి, ఇవి కొంచెం వింటేజ్ డోర్ హ్యాండిల్స్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. సో ఇంటీరియర్లో ఏమేమి మనకి ప్రొవైడ్ చేస్తారో 1 by 1 చూద్దాం. సో డోర్ అయితే మనకి ఎలా ఉంటుంది అనమాట, డోర్ పాకెట్స్ అయితే చాలా హ్యూజ్గా ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకోవచ్చు 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా మనకి సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ కొంచెం స్టోరేజ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు, ఇది బాగుంది. సో
మనం మెయిన్గా చెక్ చేయాల్సింది సీటింగ్ కంఫర్ట్. సో ఇది ఒక ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ కారు ప్లస్ బడ్జెట్ కారు కాబట్టి మరి టూ మచ్ సీటింగ్ కంఫర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఈ కారు దగ్గర ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. సర్ప్రైజింగ్లీ సీటింగ్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. సో హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ అనుకొని మీరేమి తక్కువ అయితే చేయొద్దు. సీటింగ్ కంఫర్ట్ బాగానే ఉంది. అండర్ ద సపోర్ట్ ఇంకా మనకు తెలిసిందే కదా. సో మనకి కారు వీల్ బేస్ లెంత్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అదైతే తగ్గిందని చెప్పాలి. బ్యాక్ సైడ్ సపోర్ట్ కానీ లోయర్ బ్యాక్ సపోర్ట్ కానీ బాగుంది. ఐ మీన్ బకెట్ సీట్స్ ప్రొవైడ్ చేశారనమాట. దానివల్ల కొంచెం బెటర్గా అనిపించింది. బట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇవి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనమాట. సో బడ్జెట్ కార్లో ఇంకా అంతకన్నా కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. సో ఇంటీరియర్లో మీకు డిజైన్ చూపించేస్తాను. సో ఇంటీరియర్ మీరు డిజైన్ చూసుకోవచ్చు. మొత్తం కూడా హార్డ్ ప్లాస్టిక్స్ అనమాట. చాలా హార్డ్గా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ గ్లౌ బాక్స్ అనేది చాలా హ్యూజ్గా ప్రొవైడ్ చేశారు గైస్. జనరల్గా ఈ సెగ్మెంట్ ఆఫ్ కార్స్ మనకి గ్లౌ బాక్స్ చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా హ్యూజ్ అనమాట. ఇది గ్లౌ బాక్స్ అనేది చాలా స్టోరేజ్ అయితే ఉంటుంది. సెంటర్లో మనకి 8 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం దగ్గర కార్కి అయితే లేదు. కార్కి వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. సో అన్నీ కూడా మనకి ఇక్కడ ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. ఎక్కడ కూడా మనకి ఈ టచ్ బటన్స్ ఏం ప్రొవైడ్ చేయకుండా చాలా నీట్గా క్లీన్గా ఉందన్నమాట డాష్ బోర్డ్ మొత్తం కూడా మనకి. సో ఇక్కడ బటన్స్ అనేవి చూసారు కదా. ఇవి వచ్చేప్పటికి మనకి విండో అడ్జస్ట్ అనమాట. జనరల్గా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు కదా, ఐ మీన్ విండోస్ అడ్జస్ట్ చేసుకోవడానికి పైకి కిందకి. బట్ ఇక్కడ మనకి సెంటర్లో ప్రొవైడ్ చేశారనమాట. స్పేస్ కన్స్టెంట్ అనుకోవచ్చు, లేకపోతే తెలియదు, డిజైన్ లాంగ్వేజ్ ఫాలో అవుతున్నారు. ఈవెన్ మనకి రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. సో ఇవి వచ్చేప్పటికి ఏసీ కంట్రోల్స్ మనం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి చాలా నీట్గా అయితే ఉంది. కిందకు వచ్చేస్తే ఇక్కడ 12 వోల్ట్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత ఆక్స్ కేబుల్. సో ఇప్పుడు వచ్చి చాలా కార్లు అసలు ఆక్స్ కేబుల్ రావట్లేదు. దాని తర్వాత యూఎస్బి ఇది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సీ టైప్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో అది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, మీకు మొబైల్ పెట్టుకోవడానికి సపరేట్గా మనకి ఇక్కడ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇంకేదన్నా వస్తువులు మనం పెట్టుకోవచ్చు. సో ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి గేర్ రాడ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ సింపుల్గా ఉంటుంది చూడండి. రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేప్పటికి మీకు జస్ట్ రివాల్వింగ్ నాబ్ ఉంటుంది కదా, అలా ప్రొవైడ్ చేశారన్నమాట. సో సింపుల్గా దీన్ని ఇలా మనం మార్చుకోవచ్చు. గేర్ నా ప్రొవైడ్ చేస్తుంటే దాని ఫీల్ వేరుగా ఉండేది. బట్ వీళ్ళైతే ఇది ప్రొవైడ్ చేశారు. సో సెంటర్లో మనకి ఆమ్రెస్ట్ కూడా ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఆమ్రెస్ట్ ఉంటే బాగుండేది కొంచెం, ఎందుకంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది కదా. దాని తర్వాత మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీరు చూసుకోవచ్చు. మొత్తం కూడా అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట. సెంటర్లో మనకి చిన్న TFT డిస్ప్లే టైప్లో వస్తుంది. నెక్స్ట్ స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి 3 స్పోక్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్లో మీరు చూసుకోవచ్చు ఎక్కడ హడావిడి అయితే ఏం లేదు. ఆడియో మౌంట్ కంట్రోల్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఇవి రావట్లేదు. దాని తర్వాత స్టీరింగ్కి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫంక్షనాలిటీ కూడా ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది జస్ట్ మనకి ఒక స్టేబుల్ స్టీరింగ్ అనమాట. ఎటువంటి ఫంక్షనాలిటీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. రైట్ సైడ్ మీరు చూసుకోవచ్చు మనకి పుష్ స్టార్ట్ బటన్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ మనకి కీ నాబ్ పెట్టేసి దాని తర్వాత కార్ని స్టార్ట్ చేసుకోవాల్సిందే. సో కీకి మీరు చూసుకోవచ్చు, కీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. జస్ట్ లాక్ అన్లాక్ అంతే. బానెట్ ఓపెన్ బటన్, దాని తర్వాత పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ బటన్, దాని తర్వాత బ్యాక్ సైడ్ బూట్ ఓపెన్, ఈ నాబ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి IRVM వచ్చేప్పటికే మాన్యువల్ IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. సో డాష్ బోర్డ్ లైట్స్ ఇవి కూడా హాలోజన్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంటీరియర్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఎక్కడ హడావిడి అయితే ఏం లేదు. అండ్ ఇంకోటి ఈ కార్లో మనకి డ్రైవర్ సీట్కి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ అండ్ ఓన్లీ రిక్లైన్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ దిగేసి బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఆ సీట్ని నేను కొంచెం వెనక్కి పెట్టాను, అందుకని ఇక్కడ ఈ సైడ్ చెక్ చేద్దాం. సో బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. నా హైట్ 5 feet 8 inches మీకు తెలుసు కదా. సో నా కాళ్ళు అయితే ముందుకు టచ్ అవ్వట్లేదు చూడండి. ఈ సీట్ని నా హైట్ దగ్గర అడ్జస్ట్ చేశాను. ఐ మీన్ డ్రైవర్ సైడ్ ఉండే కో ప్యాసింజర్ సీట్ని నా లెగ్ అయితే ముందుకు తగలట్లేదు. అండ్ కాళ్ళు పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంది. అండర్ ద సపోర్ట్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. బట్ చెప్పేది ఇందాకే, సో ఈ టైప్ ఆఫ్ కార్స్లో మనం అండర్ ద సపోర్ట్ అంత గొప్పగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. సో ఓవరాల్గా బాగానే ఉంది ఫ్రెండ్స్. అటు ఇటు మూవడం కూడా మీరు చూసుకోవచ్చు. అటు ఇటు మూవడం కూడా కొంచెం బెటర్గానే ఉంది. సో ఈ సీట్ని మరీ వెనక్కి పెట్టాను నేను, దానివల్ల ఇక్కడ కాళ్ళు అయితే టచ్ అవుతున్నాయి. అదర్వైజ్ బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. బట్ మీకు ఎక్కడ కూడా ఇక్కడ బ్యాక్ సీట్కి కూడా హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఐ మీన్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సెంటర్లో మీకు ఆర్మ్ రెస్ట్ కూడా రాదు. అండ్ మీకు 60/40 స్ప్లిట్ సీట్స్ కూడా రావన్నమాట. బ్యాక్ ప్యాసింజర్లకు మాత్రం విండో అప్ అండ్ డౌన్ అయితే ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. బట్ వీటికి డోర్ పాకెట్స్లో బాడీ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇంకా మనం మెయిన్గా మాట్లాడాల్సింది ఇంజిన్ గురించే కదా. ఈ కార్లో మనకి 1 liter 3 cylinder న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 68
PS పవర్ అండ్ 92 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ సెగ్మెంట్లో ఇది మంచి పవర్ అండ్ టార్క్ అని చెప్పాలి. మరి టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో యాజ్ ఈజ్ ఇందాకే చెప్పాను కదా, సో ఈ సెగ్మెంట్లో డీసెంట్ పవర్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఈ కార్ మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ AMT గేర్ బాక్స్తో వస్తుంది. సో AMT గేర్ బాక్స్ కూడా మనకి చాలా స్మూత్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సేఫ్టీ వైజ్ ఈ కార్లో మనకి స్టాండర్డ్గా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, ESP, TCS అండ్ TPMS కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇవన్నీ స్టాండర్డ్ ఫీచర్స్ అనమాట. ఈ 2 వేరియంట్లో మీకు స్టాండర్డ్గా వస్తాయి ఇవైతే. ఇంకా ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకుంటే నేను స్టార్టింగ్లో చెప్పాడు ఈ కార్లో మనకి ఓన్లీ 2 వేరియంట్లు మాత్రమే వస్తున్నాయి. అది వచ్చేప్పటికే ఎవల్యూషన్ వేరియంట్ అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న క్లైంబర్ వేరియంట్. ఇంతకుముందు మనకి 4 వేరియంట్లు ఉన్నాయి, బట్ ఇప్పుడు కట్ చేసి ఓన్లీ 2 వేరియంట్లు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్విడ్లో మనకి ఎవల్యూషన్ వేరియంట్ అనేది మాన్యువల్ ట్రాన్స్మిషన్ 4.52 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆటోమేటిక్ వేరియంట్ ఉంటుంది కదా AMT, అది 4.89 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్-షోరూమ్ ప్రైజెస్. సో క్లైంబర్లో మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అప్పటికే ఈ వేరియంట్ ఇది 4.99 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా AMT వచ్చేటప్పటికి 5.6 lakhs నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఆన్ రోడ్ ప్రైస్ మీకు దాదాపుగా బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 5.89 lakhs, అదేవిధంగా దీంట్లో టాప్ అండ్ డ్యూయల్ టోన్ వచ్చేటప్పటికి 7.26 lakhs వరకు ఉంది. సో అది ఫ్రెండ్స్ ప్రైసింగ్ గురించి అండ్ ఈ కార్ డీటెయిల్స్ గురించి. దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అంటే కన్ఫామ్గా రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా ఇలాంటి అనాలిసిస్ బేస్డ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.